అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇద్దరు అగ్రనేతలు ప్రాతినిధ్యం వస్తున్న శ్రీకాకుళం ఆమదాలవలస నియోజకవర్గం మధ్యన 5 ఏళ్ల క్రితం 9 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో ఈ రహదారిపైకి వచ్చినటువంటి ప్రయాణికులు ప్రాణాలు ఎప్పుడు బలికొంటాయని భయం నెలకొనుంది. ఒకరోజు క్రితం ఆర్టీసీ కాలనీ వద్ద వాకలవలసకు చెందినటువంటి బొడ్డేపల్లి గన్నయ్య 10 నిమిషాల్లో ఇంటికి వస్తానని భార్య పిల్లలకి చెప్పిన తడుగా మృతదేహమై ఇంటికి చేరాల్సిన పరిస్థితి చూస్తే కనుక ఆయన మరణం చెందిన వార్త ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలిచేసింది. గ్రామస్తుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఈరోజు 5 ఏళ్లుగా జాప్యంలో వచ్చుకుంటున్న ఈ రహదారి నిర్మాణం చేపట్టాలని చెప్పి గ్రామస్తులతో పాటు పరిసర గ్రామస్తులంతా ఇక్కడ చేరుకొని ప్రస్తుతం చూస్తే అటు శ్రీకాకుళం ఆమదాలవలస రహదారి అంతా కూడా బ్లాక్ చేయడం జరిగింది. ఈరోజు ఈ రహదారి నిర్మాణంలో నిధులు పుష్కలంగా ఉన్న నిర్మాణం విషయంలో జాప్యం కేవలం రాజకీయ నాయకుల తాలూకా అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం ఈ రెండు వెరసి ఈరోజు ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుని ఇప్పటి వరకు 17 మంది దుర్మరణం పాలకాలని కారణమైంది. అందులో 8 మంది భాగంగా తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో జరిగినటువంటి ఈ దుర్మరణాలు మాత్రం రేపు ఇంకొకరు మృతి చెందకూడదనే ఉద్దేశంతో ఈరోజు డెత్ రోడ్డుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. చూస్తే కనుక ఎవరు కూడా అన్ని వర్గాలు ఇటు ఎవరు అంటే కూలి చేసుకుని వెళ్ళాలని కూడా ప్రాణాలు ఇంటికి వస్తారని లేదని పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడాను ఈ 9 కిలోమీటర్ రహదారి గమ్యం చేరాలంటే మాత్రం ప్రాణాలు హరించడం తప్ప చేసే పరిస్థితి లేదు. ఇటువంటి ప్రమాదాలు నెలకొన్నప్పుడు వారు చేస్తున్నటువంటి నిరసన శాశ్వత పరిష్కారం దిశగా వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ రహదారి నిర్మాణం జరగాలి. ఈ రహదారి ఎందుకు ఈ ధర్నా చేపడుతుంది? ఈరోజు ఆమదాల నాకు గతిలో అందుకే మేము ఈ కార్యక్రమం వాళ్ళు ఎన్నో మీరు ఏ విధంగా వ్యవసాయాలు తీవ్రంగా తప్పబడతారు. చూస్తే ఇక్కడ చాలా మంది ఆర్మీ సంబంధించిన వారు కూడా ఇక్కడ రావడం జరిగింది. చూస్తే ఈ రహదారి నిర్మాణంలో ఎందుకు ఈ జాప్యం ఇంతమంది దుర్మరణం పాలవుతున్నా కూడా పాలకులకు కానీ అధికారులు ఎందుకు పట్టరు? పాలకులు ఈ రోజు ఉంటారు, ఉండకపోవచ్చు, అధికారులు ఉంటారు. అధికారులు ఏం చేస్తున్నారు? ఇంతమంది ప్రాణాలు పోవాలా? ఇక్కడ ఆడవాళ్ళకి న్యాయం జరగడం లేదు, ప్రెగ్నెంట్ లేడీస్ న్యాయం జరగడం, పేషెంట్లు న్యాయం జరగడం. ఇంకా ఎన్నాళ్ళు ఆలోచించేది. నాయకులకు తొత్తులుగా ఉంటాం. ఇంకా అధికారులు మీ అధికారాలను ఉపయోగించి చేయలేరా? అయ్యా, అడ్మినిస్ట్రేషన్లో మీరు ఉన్నారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నారు. మీరు తలుచుకొని చేయలేరా? ఎందుకు ఈ నిర్లక్ష్యం? మమ్మల్ని ఎందుకు మీరు ఆదరించలేకపోతున్నారు? కేవలం 9 కిలోమీటర్లు అనునిత్యం లక్షలాది వాహనాలు వెళ్ళి వస్తున్నాయి. అదే తరంలో ఇప్పటి వరకు 17 మంది మృత్యువాత, అందులో కూడా 8 మంది పోలీసులు. అంటే ఇంతలా మనుషులు ప్రాణాలు పోతున్నా కూడాను అధికారులు పొద్దుగా లెగిస్తే ఈ 2 నియోజకవర్గ ప్రాతినిధ్యం చేస్తున్నటువంటి ప్రతినిధులు ఈ రోడ్డు మీద తిరుగుతారు. వాళ్ళకి కనిపించట్లేదా ఈ సమస్య? అదే ప్రశ్న వేస్తున్నాం. ఇంతవరకు మీరు అధికారంలో ఉన్నారు, అధికారం నుండి ఏం చేయలేకపోతున్నారు? ఈ విషయం మీరు ప్రజలకు తెలియాల్సిన బాధ్యత లేదా మీకు? అధికారులు అన్నారు, అధికారులు కూడా ఉన్నారు, వాళ్ళు రాజకీయాలతో సంబంధం ఉండదు. రాజకీయాలతో సంబంధం లేని అధికారులు కూడాను న్యాయం చేయలేకపోతే మాలాంటి మాజీ సైనికులు వీళ్ళందరూ ముందుకు రావాల్సి వచ్చింది. ఎందుకు? ఒక బాధ్యతగా తలచి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. వాళ్ళ ప్రాణాలు కానీ గొప్ప ఇది చెప్పండి. ప్రతి ఒక్కరి ప్రాణాలు నిలబడాలి. దానికి అందరం ఐక్యత ముందుకు సాగాలి. ఈ ఆమదాలవలస శ్రీకాకుళం రోడ్డు వేయించాలి తక్షణమే అని చెప్పి మేము కోరుతున్నాం. ఈ నిర్లక్ష్యానికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారందరూ కూడా ఈ రోజు రహదారి నిర్మాణం పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పి కోరుతున్నారు. ఇర్రెస్పెక్ట్ అంటే పిలవనటువంటి ఒక ఉద్యమానికి ఈరోజు ప్రతి ఒక్కరు భాగస్వామ్యం. నిన్న బొడ్డేపల్లి గన్నయ్య దుర్మరణం మాత్రం వాకలవలస జరిగినటువంటి ఈ ఉదంతం ప్రతి ఇంట్లో కూడాను రేపు ఏ ఇంట్లో కూడా ఇటువంటి విశేషాలు అనుకోకుండా ఉండాలని వారందరూ ఏకతాటిపై రావడం. చూస్తే ఇన్ని రోజులు కావస్తున్నాయి, ఇన్నిసార్లు మేల్కొల్పుతున్నాయి, వారిలో పట్టకపోవడం వారిని ఏ విధంగా ఈ రోడ్లో గత 2 సంవత్సరాల నుంచి జనాలు ఎంత ఇబ్బందికి గురవుతారు. ఎంతో మంది చనిపోవడం జరిగింది. ఎంతో మంది ప్రెగ్నెంట్ లేడీస్, ప్రెగ్నెంట్ ఆడవాళ్ళు రోడ్డు మీద డెలివరీ అవడం జరిగింది. అయినప్పుడు కూడా మన ఆంధ్రవలస నియోజకవర్గంలో రూలింగ్ అంటే ప్రభుత్వం
ప్రతిపక్షం రెండు ఫెయిల్ అయ్యి ప్రభుత్వం ఒకవేళ రోడ్డు కట్టడంలో ఫెయిల్ అయిందంటే ప్రతిపక్షం అడగడంలో ఫెయిల్ అయింది. ఏమి ప్రతిపక్షం చేసే రోజులు ఇది ఎమర్జెన్సీ అని హైకోర్టులో సుప్రీంకోర్టులో ఒక లంచ్ మోషన్ అనేది ఉంది, ఒక హౌస్ మోషన్ అనేది ఉంది. మన ఆనరబుల్ కోర్టుకి ఒకవేళ ఒప్పించినట్లయితే ఇది చాలా గ్రేవ్ ఎమర్జెన్సీ అనేసి హైకోర్టు సుప్రీంకోర్టులో ఒప్పించినట్లయితే ప్రతిపక్షం కూడా కావాలి. ఈ రోడ్లు కట్టకూడదు, ఎందుకంటే రాజకీయాలు జరగాలంటే రోడ్లు అవ్వకూడదు. అందుకే మన ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో రూలింగ్ ప్రభుత్వం ఫెయిల్ అయింది, ప్రతిపక్షం కూడా ఫెయిల్ అయిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంతమంది జనాలు చనిపోయినప్పుడు కూడా డిస్ట్రిక్ట్ మజిస్ట్రేట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తమరు ఏం చేస్తున్నారు? ఆర్ యు నాట్ ద డిస్ట్రిక్ట్ మజిస్ట్రేట్ హూ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ సేఫ్టీ ఆఫ్ ద రోడ్స్? ఆర్ యు వార్మింగ్ అప్ ద చైర్స్ ఇన్ యువర్ హెడ్ క్వార్టర్స్? మీ కుర్చీలు వెయిట్ చేసుకుంటారు మీ తమ ఆఫీస్లో తప్ప మీరు ఏమి చేయట్లేదని మీ నిర్లక్ష్యాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోడ్డు తక్షణమే కట్టాలి. ఎంతమంది చనిపోవాలి? మీ పిల్లలు కూడా ఈ రోడ్డు రహదారి భద్రతా ఉత్సవాలు నిర్వహిస్తున్న పోలీసులు కూడా ఈ విషయంలో ఇటువంటి తత్సరం చూస్తే ఈ రోడ్డు నిర్మాణం కోసం వారు చేస్తున్నటువంటి ధర్నాలో భాగంగా ఈ పెద్ద కూడా ఎందుకు వచ్చారు? రోడ్డు పోలయ్యా పడిపోతాడు అయ్యా. నిన్న ఎవరు చనిపోయారు? నిన్న మీ ఊర్లో ఎవరు చనిపోయారు? మా పరిపాలన చేస్తున్నాం. పోలీసు ఉచ్చగొట్టు రోడ్డు బాగా చచ్చిపోతాం. రోడ్డు బాగలేదు, మీరు ఏం చేస్తారయ్యా? ఆ గ్రామంలో సంబంధించి ఒక పోలీస్ కానిస్టేబుల్ ఈ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవడం ప్రతి ఒక్కరు కూడా కంటితెర పెడుతున్నారు. చూస్తే నిన్న ఎవరైతే చనిపోయిన పోలీసులు వాళ్ళిద్దరు అంటే నెల రోజుల వ్యవధిలో ఇద్దరు కూడా పోలీసులే. ఒకడు ఆర్పిఎఫ్కి సంబంధించిన వ్యక్తి అయితే మరోవైపు సిఆర్పికి సంబంధించిన జిఆర్పికి చెందినటువంటి ఈ గున్నయ్య ఒక రోజు క్రితం ఆర్టీసీ కాలనీ దుర్మరణం ఆ దుర్మరణపాల ఇళ్ళంతా ఇంటిల పాతి కూడాను ఈరోజు ఇంటి పెద్ద దిక్కును కోల్పోయే పరిస్థితి. వాకలవలసతో పాటు పరిసర ప్రాంత ప్రజలతో ఈరోజు మాత్రం ఆమదం శ్రీకాకుళం రోడ్డు పూర్తిగా బ్లాక్ చేయబడింది. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో మరొక కుటుంబంలో ఇటువంటి విషయాలు అనుకోకూడదు. మరొకరు ఈ రోడ్డు మీద అంటే దుర్మరణం కాకుండా ఉండాలని చెప్పేసి వీరందరూ కూడా రోడ్డు ఎక్కుతారు. మరి ఈ విషయంలో పాలకులు ఎవరైతే ఉన్నారో రెండు నియోజకవర్గాలు ప్రాతినిధ్యం వస్తున్నారు తమ్మినేని సీతారాం కావచ్చు, ధర్మాన ప్రసాద్ ఎన్నికల కోసం ఓట్లు విషయంలో ఆటలాడపడుతున్న వారు ఈరోజు ఈ రోడ్డు దుస్థితిలో ఎందుకు ప్రశ్నించట్లేదు? వారు ఎందుకు చర్యలు చేపట్టాలి మీరు ప్రశ్నిస్తారు. ఇంకొక ప్రమాదం ఈ రోడ్డు మీద జరగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలి. తక్షణమే ఈ రోడ్డు కనీసం మరమ్మతు చేపట్టాలి మాత్రం వారందరూ కోరుతారు. మరి ఈ విషయంలో జిల్లా యంత్రాంగం స్పందిస్తుందా లేకపోతే పాలకులు ఎవరైనా కూడా ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తారా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.